Good morning, children. Now we are at what? 21. Question number 21. Question number 21 ఏంటిది? Once read it. What is the main difference between prokaryotic and eukaryotic cells regarding the nucleus? సో ఏందట కేంద్రకం ఆధారంగా ప్రోకార్యోటిక్ అండ్ యూకార్యోటిక్ మధ్య ముఖ్యమైన తేడా, ఇంపార్టెంట్ తేడా ఏంది అని అడుగుతున్నాడు. మెయిన్ డిఫరెన్స్ ఏంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. వన్స్ ఐ విల్ రీడ్, ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Prokaryotic cells lack an organized membrane bound, that means nucleus, while eukaryotic cells have one. అంటే ఏందట, ప్రోకార్యోటిక్ సెల్స్లో స్పష్టమైన పొరతో కూడిన కేంద్రకం ఉండదు. స్పష్టమైన పొరతో కూడిన కేంద్రకం ఉండదు. కానీ యూకార్యోటిక్ సెల్స్లో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. స్పష్టమైన కేంద్రకం అనేది ఉండడం జరుగుతుంది. ఎందులో ఉంటుంది? యూకార్యోటిక్లో. యూకార్యోటిక్లో స్పష్టమైన కేంద్రకం అనేది ఉంటుంది. కానీ ప్రోకార్యోటిక్లో స్పష్టమైన పొరతోటి కూడిన కేంద్రకం అనేది ఉండదు. పొరతోటి కూడిన కేంద్రకం అనేది ఉండదు. అంటే కేంద్రకం చుట్టూ ఎలాంటి పొర అనేది ఉండదు. కేంద్రకం చుట్టూ ఎలాంటి పొర ఉండదు. కాబట్టి లోపల ఉండే పదార్థం కణమంతటా కలిసిపోయి ఉంటుంది. కణమంతటా ఏమవుతుంది? కలిసిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా లాగా ఆ విధంగా ఉంటుంది. యూకార్యోటిక్ అంటే ఏంది? నిజ కేంద్రక కణాలు. వీటిలో కేంద్రకం చుట్టూ ఒక స్పష్టమైన రక్షణ పొర ఉంటుంది. ఇది ఏంటి? అది యూకార్యోటిక్ సెల్స్. మన దేహంలో, మన శరీరంలో ఉండే కణాలు ఈ విధమైన యూకార్యోటిక్ కణాలు. మన దేహంలో ఉండే కణాలన్నీ ఎగ్జాంపుల్స్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ గో టు 22nd క్వశ్చన్. నేమ్ ఏ మమ్మల్ సెల్ దట్ డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్. సో ఇంతకుముందు దానిలో మనం ఏమన్నాము? కేంద్రకం ఉంటుంది, స్పష్టమైన పొరతోటి కలిగి ఉంటుంది యూకార్యోటిక్ సెల్స్లో అన్నాం. ఉదాహరణ మన శరీరంలోని కణాలు అన్నాం. ఇక్కడికి వచ్చే వరకు ఏమంటున్నాడు? డస్ నాట్ హ్యావ్ ద న్యూక్లియస్. డస్ నాట్ హ్యావ్ న్యూక్లియస్ అంటే కేంద్రకం లేని ఒక క్షీరద కణము, మమ్మల్ కణం పేరు చెప్పండి అన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటిది? రెడ్ బ్లడ్ సెల్స్. సాధారణంగా జంతు కణాలలో కేంద్రకం తప్పనిసరిగా ఉంటుంది, న్యూక్లియం తప్పనిసరిగా ఉంటుంది. కానీ మనకు పాలిచ్చే జంతువులు అంటే మమ్మల్స్ కదా పాలిచ్చే జంతువులు. ఈ పాలిచ్చే జంతువులు లేదా మనుషులు రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు పరిపక్వత చెందినప్పుడు వాటిలో కేంద్రకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే కేంద్రకం లేకపోతేనే ఎక్కువ స్థలం దొరుకుతుంది. తద్వారా అవి శరీరంకు అవసరమైన ఆక్సిజన్ను ఎక్కువగా మోసుకొని పోగలుగుతాయి. కాబట్టి వాటి లోపల కేంద్రకం అనేది ఉండదు అనేది మన ఎక్స్ప్లెనేషన్గా ఉండాలి. ఓకేనా? సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా? సో ఏందంట? మైటోకాండ్రియా లోపలి పొరలు ఏర్పరిచే ముడతలను ఏమంటారు? ఫోల్డ్స్ అంటే ముడతలను ఏమంటారు? ముడతలను క్రిస్టే అంటారు. ముడతలను ఏమంటారు? క్రిస్టే అని అనడం జరుగుతుంది. మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అంటామనే విషయం మనకు తెలుసు. కణశక్తి భాండాగారము, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. దీనికి రెండు పొరలుంటాయి. లోపలి పొర మాత్రము ఏమవుతుంది? ముడతలు పడి ఉంటుంది. లోపలి పొర ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలని ఏమంటారు? క్రిస్టే అంటారు. క్రిస్టే అనడం జరుగుతుంది. ఇవి ముడతలు పడి ఉండడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరగడానికి ఎక్కువ స్పేస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ స్థలాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్
24th క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద క్రిస్టే ఇన్ మైటోకాండ్రియా కాల్డ్? ఏందంట? మైటోకాండ్రియాలోని క్రిస్టే మధ్యలో ఉండే ఖాళీ స్థలాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆన్సర్ ఏంటిది? మ్యాట్రిక్స్. ఇది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో రెండు పొరలు ఉన్నాయి, ఒకటి బాహ్య పొర, ఇంకొకటి అంతర్పొర. సో అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్లో మాత్రమే ముడతలు ఉంటాయి, అవుటర్ మెంబ్రెయిన్లో ముడతలు ఉండవు. ఈ ముడతలకు మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్ని ఏమంటారు? మ్యాట్రిక్స్ అంటారు. మ్యాట్రిక్స్ అని అనడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ అని అంటారు. సో మ్యాట్రిక్స్ అని అనడం జరుగుతుంది. ఇక్కడనే కణశ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ఎంజైమ్లు ఉంటాయి. కణశ్వాసక్రియకు సంబంధించిన ముఖ్యమైన ఎంజైమ్లు మ్యాట్రిక్స్లోనే ఉండడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్.